బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ నేనైతే బల్కంపేట దేవాలయం ఎల్లం టెంపుల్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ప్రజెంట్ సురేఖ గారు అయితే రావడం జరిగింది. సో ఆమె ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తూ ఎండోన్మెంట్కి కూడా పనిచేస్తున్నారు కాబట్టి, అంటే దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి, సో టెంపుల్లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, విధి నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారు, భక్తులకి ఎలాంటి విషయాలలో పంపిస్తే బాగుంటుంది, భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఆమె అయితే వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. లోపల కొండా సురేఖ గారు ఆ ఇన్స్పెక్షన్ కొనసాగించడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లో సీనియర్ లీడర్గా ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కి మినిస్టర్గా పనిచేస్తున్నారు, ఎండోమెంట్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా వరంగల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో ఒక స్త్రీ ఈ విధంగా కొనసాగుతూ ప్రజల కోసం పాటుపడుతున్నారు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ గురించి దేవాదాయ శాఖలో ఎలాంటి విధానాలు కొనసాగుతున్నాయి, భక్తులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అన్ని టెంపుల్స్లో ఇదే విధంగా చెకింగ్ అయితే ఇన్స్పెక్షన్కి రావడం జరుగుతుంది. ఆ తరహాలోనే మన బల్కంపేట్ టెంపుల్ ఎంత గొప్ప విశిష్టత కలిగిన టెంపుల్ మీ అందరికీ తెలుసు. ఈ టెంపుల్లో విధి నిర్వహణలు ఎలా ఉన్నాయి, భక్తులకి ఎలా ఉంది, కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలపైన చర్చించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఓకే, అతను రాలేదు, వచ్చినట్టు పంపించారా? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మాకు చాలా కాంప్లైంట్స్ వస్తున్న సందర్భంలో ఈరోజు సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకోకుండా డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనే వాటి మీద మేము వివరంగా కూర్చొని మరి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా వంటశాలకు వెళ్ళి పలహారాల ప్రిపరేషన్లో కానీ, మరి లడ్డూల ప్రిపరేషన్లో కానీ మరి ఏమైనా అవకతవకలు అంటే అక్కడ సరిగా శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చూడడం జరిగింది. వాటి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. పులిహార శాంపిల్ కానీ, ఆయిల్ శాంపిల్, నెయ్యి శాంపిల్ కానీ, లడ్డు శాంపిల్ కానీ తీసుకోవడం జరిగింది. పులిహార 200 గ్రాములు వే చేయాల్సింది, కానీ కరెక్ట్గా 160 గ్రామ్స్ వాళ్ళు వే చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో మాకు లోపం కనిపించింది. దాంతోపాటుగా కిచెన్ మొత్తము కూడా అన్హైజీనిక్గా ఉన్నది. అది చాలా అంటే చాలా డర్టీగా ఉన్నది. మరి దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకొని వెంటనే దాన్ని మరి రీమోడల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా కింద కూడా దేవాలయ ఆవరణలో కూడా శుభ్రత అనేది మాకు కనిపించలేదు. మరి ఎంత భక్తులు వచ్చినా కూడా వెంటనే మన ఊడ్చే కార్యక్రమం శానిటేషన్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా చేయకపోవడం బాధాకరం. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చే అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రావడంలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు రాకున్నా కూడా వీళ్ళు లీవ్ అని రాయకపోవడము, యాబ్సెంట్ అని రాయకపోవడము, అట్లా వారాలుగా కూడా ఒక ఎంప్లాయీ రాకపోతే ఆ ఎంప్లాయీ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని, ఒక అయ్యగారిని మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా అకౌంటెంట్ నెగ్లిజెన్స్ ఉంది, సూపరింటెండెంట్ నెగ్లిజెన్స్ ఉంది, ఈఓ నెగ్లిజెన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి బంగారం సరిగా చెప్పలేకపోతున్నారు, బంగారం లెక్క వెండి లెక్క సరిగా చెప్పలేకపోతున్నారు. ఎంప్లాయీస్కి శాలరీస్, పే బిల్స్ కూడా సరిగా చూపించలేకపోతా ఉన్నారు. మరి అంతేకాకుండా ఎక్కడైతే దాతలది సంబంధించినటువంటి కింద ఒక సెల్ ఉందో ఆ దాతల సెల్ కూడా బంద్ చేసి పెట్టింది. అంటే 10వ నెల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు దాతలు ఎవరు కూడా ఒక బంగారం కానీ వెండి కానీ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఒక్కటి కూడా రాకపోవడం 10వ నెల నుంచి, అంటే అది హాస్యాస్పదం అని చెప్పాలి. మరి అందులో ఏం జరుగుతుందో అదైతే తెలీదు. మరి మేము మనకు అసిస్టెంట్ కమిషనర్ గారితో పాటు ఆర్జేడీ గారితో ఇక్కడికి రావడం జరిగింది. వారికి పూర్తిగా మేము పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఉన్న వైఫల్యాలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి కూలంకషంగా దాన్ని
వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏమేమి చేసింది అక్కడ వాళ్ళు ఒక రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్కు వీళ్ళ రికార్డ్స్కి కూడా మరి కనెక్షన్ కరెక్ట్గా ఉందా, టాలీ అయిందా లేదా చూసుకొని దాన్ని బట్టి మరి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి మేము ఆల్రెడీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వారు ఆ బుక్స్ తీసుకొని మరి ఆఫీస్కి వెళ్ళి మాకు ఆ నోటు ఏమేమి వైఫల్యాలు ఉన్నాయో నోటు పంపిస్తారు. ఆ నోటును బట్టి మేము ఇంకెవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎందుకు అనంటే ఈరోజు ఒక దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రశాంతత కోరుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక మెడిటేషన్ లాగా కూర్చొని ప్రశాంతంగా ఉండాలి, పోయేటప్పుడు ఒక పాజిటివ్ వైపు తోటి పోవాలి అని కోరుకుంటారు. ఎవరైనా ఏదో బాధ ఉన్నప్పుడే గుడికి వస్తారు, సంతోషంగా కూడా వస్తారు. కానీ బాధలో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న బాధ తొలగిపోయి హ్యాపీగా బయటికి వెళ్ళాలి, సంతోషంగా ఉన్న వాళ్ళు ఇంకా హ్యాపీగా బయటికి వెళ్ళాలి. కానీ ఈరోజు ఈ గుడిలోకి వస్తే కింద అటు ఇటు చూడడమే సరిపోతుంది, కానీ అమ్మవారి మీద దృష్టి సారించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా మెయింటైన్ చేయడం అనేది చాలా బాధాకరం. మరి వాళ్ళైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావలసినంత మంది ఉన్నారు, అయినా కూడా వీళ్ళు మెయింటైన్ చేయలేకపోవడం అనేది పూర్తిగా ఈ యొక్క ఎంప్లాయీస్ వైఫల్యంగా మేము చెప్తా ఉన్నాము. మరి దీనికి కొన్ని మార్పులు కూడా చేయబోతున్నాం. ఎందుకంటే టెండర్స్ విషయంలో కూడా శారీస్ టెండర్స్ కానీ, కొబ్బరికాయల టెండర్స్ కానీ, ఈరోజు వంటశాలలు ఒక్కరే టెండర్ చేస్తూ ఉన్నారు, ఇంకొకటి ఏదో అవుట్ సోర్సింగ్ ఒక్కరే టెండర్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏదో కుమ్ముక్కై చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి మేము ఇప్పటి నుంచి కూడా మేమే మన కమిషనర్ ఆఫీస్ నుంచి గైడ్ లైన్స్, టెండర్స్ అంటే ఇప్పుడు చీరలు వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్తుంటారు. నేను పెళ్లి రోజు చూశాను, ఇక్కడ మనకు బోనాలప్పుడు చూశాను, కళ్యాణం జరిగేటప్పుడు మంచి శారీస్ 15,000 20,000 రూపాయల శారీస్ పెద్ద వాళ్ళు పట్టుకొని వచ్చిన జడ్జిలు అటువంటి వాళ్ళు పట్టుకొని వచ్చిన శారీస్ ఉన్నాయి. అవి కూడా వీళ్ళకే ఇచ్చేస్తే అవి ఒక్కరోజే వస్తాయి, ఒక 23-4-5 లక్షల శారీస్. కానీ వీళ్ళ పాడిందే 32 లక్షలకు 33 లక్షలకు పాడి శారీస్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం ఏదైతుందో బాధాకరంగా ఉంది. కాబట్టి అమ్మవారి డబ్బు ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదు. అమ్మవారి డబ్బు అమ్మవారికే ఉపయోగపడే విధంగా మరి ఉండాలి. కాబట్టి దానికి తగిన చర్యలు తీసుకుంటాము. అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ చేయడానికి ఆదేశించడం జరిగింది. మరి వీళ్ళ రూములలో మాత్రం కెమెరాలు లేవు, వీళ్ళ రూములలో కూడా కెమెరాలు పెట్టించమని చెప్పడం జరిగింది. అన్ని కూడా మేము గమనించడం జరిగింది, అవన్నీ మీ నోటీస్లో తీసుకొస్తున్నాము. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఫెయిల్యూర్, వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 15 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయి చేస్తున్నాడు, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు చెల్లించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి, అది కూడా మరి చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి కనీసం వాళ్ళ సంతకాలు కూడా రిజిస్టర్లో ఏ రోజు ఆ రోజు అమౌంట్ తీసుకున్న సంతకాలు కూడా అందులో లేవు. కౌంటింగ్ అయినాక, హుండీ కౌంటింగ్ అయినాక ఎంత బంగారము వే చేయలేదు, ఏమేమి వస్తువులు వచ్చినాయి అనేది కూడా వాళ్ళు కనీసం దాన్ని ఐడెంటిఫై చేసి రాయలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ బంగారాన్ని అట్లనే తీసుకెళ్లి లోపల పెట్టినప్పుడు తాళం చేతులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవి మనం మార్చే అవకాశం ఉంటుంది, అందులోంచి తీసేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏం వస్తువులు ఉన్నాయనేది కూర్చొని లెక్క పెట్టేటప్పుడు ఉన్న వాళ్ళకు కూడా గుర్తుండవు. వాటన్నిటిని కూడా ఫోటో తీసి వే చేసి దానికి ఎంత వెయిట్ ఉన్నాయి అనేది పెట్టి అదంతా కూడా ఒక్క దగ్గర పెట్టి దానికి సీల్ వేసి లోపల పెట్టాలి. అట్లా పెట్టకుండా తాళం చేతులు ఒకరి దగ్గర కాకపోతే ఒకరి దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. సూపరింటెండెంట్ దగ్గర కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఈవో దగ్గర ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలియదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.